ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరిగింది. తాడపల్లి వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గలం విప్పారు. ఒంగోలు అసెంబ్లీ క్యాడర్ తోటి జరిగిన కీలక భేటీలో అధికార ప్రభుత్వంపైన ఘాటు ఆరోపణలు గుప్పించారు. డ్రగ్స్ కేసులు, మహిళలపైన దాడులు, వివాదాస్పద ఘటనలో పాల్పడిన ప్రజాప్రతినిధులపైన ప్రభుత్వ చర్యలు తీసుకోవడం లేదని జగన్ తీవ్రంగా మండిపడ్డారు. తప్పు చేసిన వారిని కాపాడే ధోరణి వల్లే రాష్ట్రంలో నేరాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని ఆరోపించారు జగన్. చంద్రబాబు నాయుడుపై నాయకత్వంపైన కూడా తీవ్ర విమర్శలు చేసిన జగన్ పాలకుడిగా బాధ్యతగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు రాజకీయంగా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇస్తూ ఇక మిగిలింది రెండేళ్లే అని, త్వరలోనే పాదయాత్రతోటి ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. జగన్ 2.0 కార్యకర్తలకు ప్రాధాన్యత పెరుగుతుందని, వారి ద్వారానే ప్రజలకు చేరువ అవుతానని స్పష్టం చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట, నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు, నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. కొద్ది రోజుల కింద ఈ పుట్ట మహేష్ ఇన్సిడెంట్ కన్నా ఇంకా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. మొన్న ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతా ఉన్న వార్తా విషయాలు మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు, ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరెలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించవు. చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు, వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు, నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారి సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. లాగి చంపకేదోడు పీకాల్సింది పోయి హహహహ నవ్వుతారు. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఆయన మనస్తత్వం ఆయన ఏమంటాడు? యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు.